నమస్కారం వెల్కమ్ టు ruchulu.com మైదా ఉప్పు వామ ధనియాల పొడి జీలకర్ర చాట్ మసాలా ఆలుగడ్డ కారం ఉడికించిన బఠానీ ఉల్లిపాయలు కొత్తిమీర నూనె సో సమోసాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేసాం. సో మరి లేట్ చేయకుండా ఎలా చేయాలో కూడా నేర్చేసుకుందాం. స్టార్ట్ చేద్దాం. ఇదిగోండి బౌల్. మనం జనరల్గా సమోసా అనేసరికి మైదా కంపల్సరీ అండి. లేదు అంటే మీరు వీట్ ఫ్లోర్ అంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు, బట్ అంత టేస్ట్ అనేది రాదు. బట్ మైదాలోనే మీరు ఏం చేస్తారంటే సూపర్ మార్కెట్స్లో తీసుకోండి, అంటే కల్తీ చేయని మైదా అనేది మీకు అవైలబుల్ ఉంటుంది. సో ఆ మైదాని మీరు తీసుకోండి. సో నేను మైదా వాడుతున్నాను. జనరల్గా సమోసాస్ కానీ అంత క్రిస్పీ కోట్ అవ్వాలంటే మాత్రం కంపల్సరీగా మైదా వాడాల్సిందే అండి. లేదనుకుంటే మీరు గోధుమ పిండి వాడుకోవచ్చు, బట్ రెండు కలిపి వాడుకోండి. ఎక్కువ నచ్చని వాళ్ళైతే సగం మైదా సగం గోధుమ పిండి వాడండి, సో బాగా వస్తుంది. సో దీన్ని మనం 1.5 కప్ మైదా తీసుకున్నామండి. అంటే 1.5 కప్ మైదా అని చెప్తున్నానంటే మీకు రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అంటే మనం డాల్డా యాడ్ చేస్తున్నాం, వాటర్ యాడ్ చేస్తున్నాం, అజ్వైన్ యాడ్ చేస్తున్నాం. ఆ పర్సెంట్ కోసం నేను చెప్తున్నాను. 1.5 కప్ మైదా మనం తీసుకున్నాం. ఓకే, చాలామంది షెఫ్ శ్రీకాంత్ సమోసాస్ చేస్తారు, కానీ ఆ స్టఫ్ కర్రీ ఉంటూ చేస్తారు. మనకి ఈ మధ్య ఎంత అంటే సూపర్ మార్కెట్లో అన్ని వెరైటీస్ అవైలబుల్గా ఉన్నాయంటే సో సమోసా షీట్స్ కూడా దొరుకుతున్నాయి అన్నమాట. ఆ షీట్స్ తెచ్చేసుకుంటున్నారు, ఆ స్టఫింగ్ అందులో పెట్టేస్తున్నారు, ట్రయాంగిల్ షేప్లో చేసేసి డీప్ ఫ్రై చేస్తున్నారు. లైక్ స్ప్రింగ్ రోల్ షీట్స్ దొరుకుతున్నాయి. సో అలా అనమాట. బట్ గుర్తుంచుకోండి అండి, అటువంటి వాటిలో ఎగ్ కంపల్సరీ యాడ్ అయి ఉంటుంది. సో ఎగ్ తినండి వాళ్ళైతే రొట్టె తినండి, ఎందుకంటే కొద్దిగా పర్సెంట్ అనే ఎగ్ అనేది కంపల్సరీ యాడ్ అవుతుంది. అంత స్ట్రెచ్ సన్నగా అయిందంటే మీరు చెక్ చేసుకోండి ఒకసారి, అది వెజ్ ఆర్ నాన్ వెజ్. మీరు వెనక ప్యాకెట్ వెనక రైట్ సైడ్ బాటంలో చూసినట్టయితే మీకు గ్రీన్ మార్క్ ఆ రెడ్ మార్క్ చూసుకొని తీసుకోండి, ఎందుకంటే నాన్ వెజ్ అనేది లైక్ ఎగ్ అనేది యాడ్ అవుతుంది. సో జాగ్రత్తగా వెజిటేరియన్స్ అయితే మాత్రం స్ట్రిక్ట్ వెజిటేరియన్స్ అయితే మాత్రం ఒకసారి చూసుకోండి. ఎగ్ లేకుండా అనేది ఆ షీట్ అనేది ఫార్మ్ అవ్వదు. బట్ లేకుండా కూడా ఫామ్ చేస్తున్నారు, బట్ ఒకసారి చూసుకుంటే మంచిది కదండి. యా, అదేదో ఇంట్లో చేసుకుంటే ఇంకా మంచిది కదా. కర్రీ చేసుకుంటున్నారు కానీ ఆ షీట్ వరకు వెళ్తున్నారు. సో అలా వెళ్ళకుండా షెఫ్ శ్రీకాంత్ ఆ సమోసా మన అవుటర్ పార్ట్ కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తారు. మీకు రోటీ చేయడం వచ్చినా రాకపోయినా పర్లేదండి, సమోసాకి రోటీ కరెక్ట్గా రావాలని ఏం లేదండి. నాకు కూడా రోటీ చేయడం రాదండి. సంజన మీకు వచ్చా అండి? నాకు వచ్చు, నేను రోటీ నాకైతే రాదండి. పరాటాస్ చేస్తాను షెఫ్ శ్రీకాంత్. సంజనాని తక్కువగా అంచనా వేయకండి. నేను కూడా అంటే షెఫ్ అంత ఎక్స్పర్ట్ కాదు, సంజనా లెవెల్లో కుకింగ్ ఎక్స్పర్ట్. రోటీ చేయడం రావాలని కంపల్సరీ ఏం లేదండి. రోటీ చేయడం రాని వాళ్ళు కూడా హ్యాపీగా దీన్ని చేసుకోవచ్చు. ఇవన్నీ నాకు రాదండి, చాలా నిజం చెప్తున్నాను. అయినా బట్ సమోసా మాత్రం నేను చేస్తాను. చూడండి, ఎందుకంటే షేప్ అనేది ఫోల్డింగ్ కరెక్ట్గా ఉండాలి కానండి. మనం ఏ షేప్లో చేసామని కాదండి. మనం మైదా తీసుకుందాం. సో మనం ఇందులో సాల్ట్ వేసుకుంటాం. సాల్ట్ మనకి తగినంత వేసుకోవాలి. మనకి మెయిన్ చాలామంది షీట్ చేస్తారు, బట్ అందులో సాల్ట్ అనేది కరెక్ట్గా వేసుకోరు. అంటే మనకు సాల్ట్ వేయడం వల్ల మనకి మంచి కోట్ అంటే లైట్ బ్రౌన్ కలర్ మంచి గోల్డెన్ కలర్ వస్తుంది. మంచి కుక్ అవడానికి హెల్ప్ చేస్తుంది. ఇది సేమ్ టైం మనకి ఒకవేళ మనకి పిండి మిగిలిపోయినట్టయితే మనం పాపడి చాట్ చేసుకోవచ్చు, లేదంటే లైక్ రోటీలా చేసుకొని కట్ చేసుకొని మైదా చిప్స్ కూడా చేసుకోవచ్చు. సో సాల్ట్ తగ్గట్టు వేసుకున్నట్టయితే డైరెక్ట్గా తినేవచ్చేది. అండ్ పైన చప్పగా ఉండకూడదు. బయట ఇలా సమోసా అది కొరికినప్పుడు కొంచెం తాకాలి. ఆ వామ ఆ ఉప్పు అనేది అంటే తాకాలన్నమాట. నోటికి తాకితే ఫ్లేవర్స్ ఆబ్వియస్గా బాగుంటాయి. ఎలా కొరికినప్పుడు సమోసాని మైదా పిండిలా ఉంటే ఏమో అంటే చెప్పండి చేస్తాయి కాదు. సో ఉప్పు ఇంపార్టెంట్, ఉప్పు చాలా ఇంపార్టెంట్ అండి. దాంతోపాటు మనం కొద్దిగా డాల్డా యాడ్ చేస్తున్నామండి. డాల్డా ప్లస్గా డాల్డా కంపల్సరీ యాడ్ చేయాలండి. నెయ్యి యాడ్ చేస్తా అనుకున్న వాళ్ళైతే మర్చిపోండి, డాల్డాని యాడ్ చేయండి. బట్ డాల్డాలో కూడా లైక్ వనస్పతిలో కూడా మీకు టైప్స్ వచ్చాయి. ఈ మధ్యలో వచ్చాయండి. లో ఫ్యాట్ డాల్డాస్ వచ్చాయి, హెల్దీ డాల్డాస్ అని చెప్పి వచ్చాయి. సో అవి వాడండి. స్వీట్స్కి ఏంటంటే మనకి డాల్డా యాడ్ చేసినప్పుడు మనకి మంచి కోట్ క్రిస్పీ కోట్ అనేది వస్తుంది. మనం నెయ్యి వేసినప్పుడు అయితే మాత్రం ఆ కోట్ రాదండి. సో డాల్డాకే వస్తుంది. హెల్దీయర్ డాల్డా మీరు మార్కెట్లో పిక్ చేసుకోవచ్చు. ఈ రోజుల్లో చాలా ఈజీగా అవైలబుల్గా ఉంది. సో నేనైతే చాలా హెల్దీ అంటే కొద్దిగా ఫ్యాట్ తక్కువ ఉన్న డాల్డాని నేను ప్రిఫర్ చేస్తున్నాను. అండ్ కొద్దిగా మనం వామ అజ్వైన్, చాలామంది దగ్గు వచ్చినా జలుబు వచ్చినా కొద్దిగా ఉప్పు వేసుకొని నవ్వుతూ ఉంటారు, కషాయం తాగుతూ ఉంటారు, చాలా రకాలుగా దీన్ని వాడుతూ ఉంటారు. సమోసాకి మంచి ఫ్లేవర్ ఇదే అండి. ఓకే, మనం
కొద్దిగా ఎక్కువ కూడా వేసుకోవచ్చండి. మనకి పైన కోట్లో తింటుంటే ప్రతి బయటలో మనకి కొద్దిగా వామ అనేది తగులుతుంది. డాల్డా మనం కరిగే అంటే వేడి పెట్టా మెల్ట్ చేసి వేద్దామా అలానేనా? మనం డైరెక్ట్గా వేసేసుకోవచ్చండి, ప్రాబ్లం లేదు. సో మైదాపిండిలోకి తగినంత ఉప్పు, వామ, డాల్డా వేస్తున్నాము, బ్యాటర్ రెడీ చేస్తున్నాం. అండ్ నేను షెఫ్ శ్రీకాంత్ ఆయిల్ వేడి పెట్టేనా? ఆయిల్ వేడి పెట్టేయండి. అండ్ సమోసాస్కి చాలా 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 ఇంపార్టెంట్ థింగ్ అండి, ఆయిల్ వేడిగా ఉండొద్దు, గోరువెచ్చగా. ఎంత గోరువెచ్చగా మీకు చూపిస్తాను నేను. ఎంత ఆయిల్ ఎంత గోరువెచ్చగా ఉంటే మీకు సమోసా అంతా బాగా వస్తుందండి. చాలా మంది చూసానండి వేడిగా వేసేస్తారు, వేడి ఆయిల్ వేసేస్తారండి, చాలా తొందర పడిపోతూ ఉంటారు. చాలామంది అడిగారు నేను, సమోసా మీరు చేశారండి, మీరు చేసారు చాలా బాగా వచ్చిందండి, ఇంటికి వెళ్ళి చేశానండి సమోసా రాలేదండి అని చెప్తారు. ఎందుకని నేను చూశాను, ఒకసారి నా ముందు చేయమని చెప్పాను దాన్ని, తను వచ్చి నా దగ్గర చేస్తే వేడి నూనెలో అలా వేసేసారండి. ఏమవుతుందంటే సమోసా మైదా పిండి మనం జనరల్గా డైరెక్ట్ వేడి నూనెలో వేసినట్టయితే మనకి పూరి అనేది వచ్చేస్తుంది. సో ఆ సమోసా మీద పూరి వచ్చేసేది. నేనేది చెప్పానండి, చల్లటి నూనెలో వేసుకోవాలండి, అలా వేడి నూనెలో వేసుకోకూడదని చెప్పాను. అప్పటి నెక్స్ట్ టైం ట్రై చేసి నాకు కాల్ చేశారు, చాలా బాగా వచ్చిందని చెప్పి. మనం ముందు వామ ఉప్పు వేసేసుకుందామండి. మనం వామ ఉప్పు అనేది పిండిలో వేసేసుకోవాలండి, మనకి మంచిగా కలుస్తాయి. మనం వాటర్ యాడ్ చేసిన తర్వాత యాడ్ చేసుకున్నట్టు మాత్రం అవి కలవండి. అండ్ మనం డాల్డా యాడ్ చేస్తున్నాం. డాల్డాని జస్ట్ మీరు చేతితో మీరు కలిపేసుకోండి, ఇలా కొద్దిగా క్రీమ్ చేసినట్టు లైట్గా అలా కలిపేసుకోండి. మీరు జస్ట్ చేతితో అలా సాఫ్ట్ చేసేయండి. సాఫ్ట్ చేసి మీరు పిండితో పాటు యాడ్ చేసేయండి. డాల్డాని మీకు 1.5 కప్ మైదాకి మీకు 2 టేబుల్ స్పూన్స్ అంటే 2 స్పూన్లు డాల్డా అనేది సరిపోతుందండి. మీరు ఎక్కువ వేసినా కానీ ప్రాబ్లమే అండి, ఎక్కువ వేసినా కానీ మీరు ఆయిల్ వేసిన వెంటనే చూసుకోండి. ఆయిల్ నేను చూసుకుంటున్నాను, వేడి కాకుండా జాగ్రత్త పడుతున్నాను. అంటే మీరు సిమ్లో పెట్టేయండి, సిమ్లో పెట్టేసి బ్యాటర్ కలుపుకోండి. లేదనుకుంటే బ్యాటర్ కలుపుకున్నా కూడా పెట్టవచ్చు, ఎందుకంటే బ్యాటర్ మనం హాఫ్ అన్ అవర్ రెస్టింగ్కి వదిలేస్తాం. మనకి నాన్నట్టయితే మంచిగా వస్తుంది. మనకి పుల్కా చేసుకున్న, రోటీ చేసుకున్న, పూరి చేసుకున్న మనం ఒక హాఫ్ అన్ అవర్ అనేది దాన్ని నానబెడతాము. సో మనం డాల్డా మంచిగా కలిపేసుకున్నాము. అందులో మనం వాటర్ యాడ్ చేసుకుంటున్నాం. మనకి పిండి అనేది సాఫ్ట్గా ఉండాలండి. జనరల్గా మనం చపాతీకి ఏదైతే పిండి చేసుకుంటామో అలా కాకుండా కొద్దిగా స్ట్రెచ్గా అంటే కొద్దిగా సాగుతున్నట్టు ఉండాలి. కొద్దిగా మెత్తగా ఉంటే మనకి సమోసా చేసుకోవడం ఈజీ అవుతుంది. రాని వాళ్ళకి కొద్దిగా సాగుతూ ఈజీ కదండి, ఒక్కసారి ఇలా అంటే అయిపోతుంది. బట్ వచ్చిన వాళ్ళు కొద్దిగా గట్టిగా చేసుకోవచ్చు. సో షెఫ్ శ్రీకాంత్ సమోసా బ్యాటర్ రెడీ అయిపోయింది కదా, డో అనేది మనం రెడీ చేసుకున్నాము ఒక్కసారి. సో చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా, అంటే మరీ సాఫ్ట్గా కాదు మరీ గట్టిగా కాదు, సమోసాకి ఇలా ఉండాలి. ఉప్పు, వామ అండ్ డాల్డా వేసి తడిపేశారు షెఫ్ శ్రీకాంత్. సో ఇది రెడీ అయిపోయింది. దీన్ని మనం ఎంతసేపు పక్కన పెట్టాలి? దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ మనం పక్కన పెట్టుకోవాలి. సో ఓకే, ఈ సమోసా డౌని మనం హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలండి. సో డవ్ అయితే రెడీ అయిపోయింది. మరి సమోసా లోపలికి స్టఫింగ్ కావాలి కదా, అది డ్రై ఫ్రూట్స్తో చేసుకోవచ్చు, బంగాళదుంపతో చేసుకోవచ్చు, మిక్స్ వెజ్తో చేసుకోవచ్చు, నచ్చినట్టు చేసుకోవచ్చు, స్వీట్ కార్న్తో చేసుకోవచ్చు. నేనైతే చాట్ అన్నాం కాబట్టి చాట్కి సంబంధించిన సమోసాలు మాత్రమే చూపిస్తున్నాను ఇప్పుడు. సో చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి, చాలా ఈజీ ప్రాసెస్ అండి. సో మనం చేసుకుందాం. సో ఆయిల్ హీట్ ఎక్కేసింది, కొంచెం పట్ 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 అని కూడా అంటుంది షెఫ్ శ్రీకాంత్. మరి స్టార్ట్ చేద్దామా? నేను హంగ్రీగా ఉన్నాను, అందుకని కొంచెం ఫాస్ట్గా చేయండి, తినేస్తాను. మనం ముందుగా కొద్దిగా జీలకర్ర అండి, జీలకర్ర కావాలంటే యాడ్ చేసుకోవచ్చు అండి, లేదంటే లేదు, ఆప్షనల్. నేను కొద్దిగా యాడ్ చేస్తున్నానండి. తినేటప్పుడు మనకు కొద్దిగా జీలకర్ర అనేది తగులుతుంటే మనకి టేస్ట్ కూడా జీలకర్ర బాగుంటుంది. అండ్ కొద్దిగా సోంపు వేసుకోండి, అంటే స్వీట్నెస్ మీరు తినేటప్పుడు మధ్యలో స్వీట్నెస్ అనేది తగులుతూ ఉంటుంది. సోంపు యాడ్ చేసుకోండి. అండ్ సోంపులో కూడా 2 రకాలండి. ఒకటి జనరల్గా మనకి తినడానికి వాడుతుంటాం, రెండోది కుకింగ్ సోంపు వేరే ఉంటుందండి. లైక్ ఫ్లేవర్స్ ఏముంటుంది, బట్ చూడడంలో కొద్దిగా సన్నగా కొద్దిగా లావుగా ఉంటాయండి. మనకు కొద్దిగా అవి క్రాక్లు అయిపోయాక కొద్దిగా ఆనియన్ యాడ్ చేసుకుందాం. ఆనియన్ తక్కువ యాడ్ చేసుకోండి, ఎక్కువ యాడ్ చేసుకోకండి. ఓకే, సో అల్లం పేస్ట్ ఆప్షనల్ షెఫ్ శ్రీకాంత్? అల్లం పేస్ట్ ఆప్షనల్ అండి. నాకు అందుకు అల్లం పేస్ట్ అంతగా నచ్చట్లేదు అనమాట.
సో ఆప్షనల్ కాబట్టి కొద్దిగా వేయండి, ఎందుకంటే నేను తిని ఎంజాయ్ చేయాలి ఈ సమోసాస్ని కాబట్టి. మరండి జనరల్గా మీరు ఇంట్లో చేసుకుంటే మీకు కొంతమంది మీరు పెద్దవాళ్ళకి పెట్టినా లేదా కొంతమంది అల్లం పేస్ట్ లేనిది మనకి మంచి సువాసన అనేది రాదు. కావాలంటే వేసుకోవచ్చండి, లేదన్నా పర్లేదు, బట్ కొద్దిగా వేసుకుంటే బాగుంటుంది. అండ్ ఆనియన్ ఇక్కడ కంప్లీట్గా బ్రౌన్ అవ్వాల్సిన అవసరం లేదండి, కొద్దిగా ట్రాన్స్పరెంట్ లైట్గా ట్రాన్స్పరెంట్ అవ్వగానే మనం అల్లం పేస్ట్ వేసేసుకోవచ్చు. నేను చాలా కొద్దిగా యాడ్ చేశానండి. సో మన అల్లం పేస్ట్ కొద్దిగా పచ్చివాసన పోయేదాకా మనం ఫ్రై చేసుకుందాం. ఆనియన్ బ్రౌన్ అవ్వకూడదండి, బ్రౌన్ అయితే స్వీట్నెస్ మనకి ఎక్కువగా వచ్చేస్తుంది అండ్ మనకి టేస్ట్ అనేది అంత మంచిగా రాదు. సో కొద్దిగా సాఫ్ట్ అయితే సరిపోతుంది. సో ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ కలర్లోనే ఉండాలి. ఆనియన్ ట్రాన్స్పరెంట్ అయిపోయి కొద్దిగా అల్లం పేస్ట్ వేసాం, అది కూడా కొద్దిగా కుక్ అయిపోయింది మంచిగా. మనం ఇందులో రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ మనం వేసేసుకుందాం. ఓకే, కొద్దిగా పసుపు కంపల్సరీ అండి, ఆప్షనల్ అనుకోకండి, ఎందుకంటే హెల్త్కి మంచిది అండ్ మనకి స్టఫింగ్ కూడా మంచి ఎల్లో కలర్లో కనిపిస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ కారం చూసి వేసుకోండి అండి, కొద్దిగా స్పైసీ కారం కూడా కొద్దిగా ఎక్కువ వేసుకోండి, లేదంటే కొద్దిగా తక్కువ వేసుకోండి. లేదా మీరు కారం కూడా అవాయిడ్ చేయొచ్చు, మీరు దాని బదులు పెప్పర్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే చాట్ మసాలా యాడ్ చేసుకోవచ్చు, మీ ఫ్లేవర్ మీరు ఇష్టమైన ఫ్లేవర్ అనేది యాడ్ చేసుకోవచ్చు అండి. మన మసాలాస్ కూడా కొద్దిగా కుక్ అయిపోయాయి. ఇందులో మన మెయిన్ ఇంగ్రీడియంట్ అండి పొటాటో యూజ్ చేస్తున్నాం, ఉడకబెట్టింది. మనకి సమోసా అనేసరికి పొటాటో ఆటోమేటిక్గా గుర్తొచ్చేస్తుందండి. సో మనం పొటాటో ఇందులో మ్యాష్ చేసేసుకుంటున్నాం. మరి ఎక్కువగా మ్యాష్ చేయకండి, కొద్దిగా ముక్కలనే కొద్దిగా పెద్దగా ఉంటేనే మనకి తగులుతూ ఉంటుంది. మరి చిన్నగా మ్యాష్ చేసినట్టయితే మీకు పేస్ట్ అయితే ఉంది, అదే పేస్ట్ అయిపోద్ది సమోసా లోపల స్టఫింగ్. ఏంటో షెఫ్ శ్రీకాంత్ ఇవాళ చాలా ఆకలి వస్తుంది నాకు. మరి సమోసాస్ చేస్తున్నందుక లేకపోతే ఆ మసాలా ఫ్లేవర్కి ఆకలి మొదలైందా తెలియదు నాకు. చెప్పాను కదండి, లేడీస్కి సమోసాలు చాలా ఇష్టం అని. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడే మనం చూస్తున్నామండి, ఎక్కడ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదండి. సో మనం పొటాటో యాడ్ చేసామండి, దాంతోపాటు బఠానీ ఉడకబెట్టామండి. నేను ఇక్కడ నార్మల్ ఎండి బఠానీ వాడుతున్నాను. మీరు కావాలనుకుంటే పీస్ మనకి ఫ్రెష్ పీస్ మనకి మార్కెట్లో అవైలబుల్ ఉందండి, అది మీరు యాడ్ చేసేసుకోవచ్చు. డ్రై ఎండిన బఠానీ దొరుకుద్ది, అది కొంచెం ఉడకబెట్టేసుకొని అది కూడా వేసుకోవచ్చు. మనం మంచిగా కలుపుకుందాం వీటిని. అండ్ నేను కొద్దిగా స్పెషల్గా చేయాలనుకుంటున్నానండి, ఎందుకంటే రెగ్యులర్గా సంజన కోసం స్పెషల్గా చేస్తున్నానండి. ఓకే, ఎలాగో తింటుంటారు, బట్ కొద్దిగా వెరైటీగా చేస్తున్నాను. మనం దీంట్లో కొద్దిగా మింట్ చట్నీ, అంటే మింట్ మనం పుదీనా ఏదైతుందో మనం గ్రైండర్లో వేసి పేస్ట్ చేసుకున్నామండి. దాంట్లో కొద్దిగా పెరుగు యాడ్ చేసుకున్నాం, అంటే మీకు 1 కప్ పుదీనా తీసుకున్నానండి, దాంతోపాటు ఒక 2 టేబుల్ స్పూన్స్ పెరుగు తీసుకున్నానండి, 2 కలిపి గ్రైండ్ చేసుకున్నాను, అది నేను కొద్దిగా యాడ్ చేస్తున్నాను. పుదీనా చట్నీ. సేమ్ ప్రాసెస్లో కొద్దిగా కొత్తిమీర చట్నీ కూడా చేశానండి. సేమ్ కొత్తిమీర కప్ అండ్ 2 స్పూన్లు పెరిగేసి చేసుకున్నానండి. షెఫ్ శ్రీకాంత్ అరోమా అదిరిపోతుంది. సో మనం చట్నీస్ కూడా యాడ్ చేసేసుకున్నాము. అండ్ అసలు మర్చిపోయామండి, చెప్పగలరా అసలు ఏం మర్చిపోయారు? సంజయ్ గారు మీరు చెప్పండి, అసలు నేను చెప్తాను. ఉప్పు వేయలేదు. అవునండి, తగినంత ఉప్పు లేనిది ఏది రుచిగా ఉండదు. సో ఉప్పు చాలా ఇంపార్టెంట్. ఇదోండి తగినంత ఉప్పు యాడ్ చేసేసి ఇంకా మంచి అద్భుతమైన టేస్ట్ తెచ్చేయండి. ఉప్పు స్టఫింగ్లో ఉప్పు ఎప్పుడు కొద్దిగా తక్కువ వేసుకోండి, ఎందుకంటే మనం ఆల్రెడీ మన కోట్లో కొద్దిగా కాదండి తగినంత ఉప్పు యాడ్ చేసాము. సో సమోసా డోలో ఆల్రెడీ యాడ్ చేసాం కాబట్టి ఉప్పు అనేది చూసుకొని వేసుకోవాలి. అండ్ ఒకవేళ మీరు ఇది లైక్ కర్రీస్కి అలా కర్రీలా తిందాం అనుకున్నప్పుడు మాత్రం కొద్దిగా పక్కకు తీసుకొని ఉప్పు ఎక్కువ యాడ్ చేసుకోండి, బట్ ముందే యాడ్ చేయకండి. రెడీయా షెఫ్ శ్రీకాంత్? రెడీ అయిపోయిందండి. ఓకే, మనం అలాగే ఇందులో కొద్దిగా ధనియాల పొడి యాడ్ చేస్తున్నామండి, కొద్దిగా. ఓకే, మీరు కావాలంటే కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే వేరే యాడ్ చేసుకోవచ్చు అండి. ఓకే, నెక్స్ట్ ఏం వేస్తున్నా షెఫ్ శ్రీకాంత్? నేను కొద్దిగా చాట్ మసాలా అండి, మనకి మంచి ఫ్లేవర్ ఉంటుంది, ఖట్టా మిట్ట. మనకి ఇలా పొటాటోతో చాట్ మసాలా కలిస్తే ఆ టేస్టే వేరండి. మనకి జనరల్గా దేంట్లో ఉన్న చాట్ మసాలా టేస్ట్ అనేది మనకి
చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. అండ్ అది కలుపుతుండండి, మనకి అడుగంటినట్టయితే మనకి టేస్ట్ అనేది పోతుంది. ఓకే, పొటాటో బాయిల్ అయిపోయింది, తొందరగా అడుగంటుంది, తొందరగా మాడిపోతుంది. సో కలుపుతూనే ఉండండి. జస్ట్ ఒక 2 to 3 minutes మనకి కొద్దిగా అన్ని పచ్చివాసన పోయేదాకా మనం జస్ట్ అలా ఫ్రై చేసుకొని ఆఫ్ చేసుకుంటాం. కొంచెం ఘాటు అరోమాస్ వచ్చేస్తున్నాయి, తుమ్ములు కూడా వచ్చేస్తున్నాయి షెఫ్ శ్రీకాంత్. మనకి మన స్టఫింగ్ రెడీ అయిపోయింది. మన డో కూడా హాఫ్ అన్ అవర్ రెస్టింగ్ పెట్టేసాము. డైరెక్ట్ మన సమోసా చేసుకుందాం ఇప్పుడు. ఓకే, మనం ఇది కొద్దిగా చల్లార్చుకుందాం. సో మనం ఈ చపాతీ బేల్ చేసే లోపల, అంటే మనకు సమోసా కోన్ అయ్యే లోపల ఇది కూల్ అయిపోతుంది. కొద్దిగా వేడిగా ఉన్నా పర్లేదండి, బట్ బెస్ట్ మెథడ్ అండి. దీన్ని మీరు ఏం చేస్తారంటే కొద్దిగా ఫ్రీజ్ చేయండి, అంటే కొద్దిగా ఫ్రిడ్జ్లో పెట్టండి హాఫ్ అన్ అవర్. ఏమవుతుందంటే దీంట్లో ఉన్న టెంపరేచర్ దిగిపోతుంది, అంటే లైక్ చల్లగా పడుతుంది. సో మీరు సమోసాలో పెట్టినప్పుడు సమోసా ఫ్రై అయ్యేటప్పుడు పైన కోట్ ఫ్రై అవుతుంది, కానీ లోపల కర్రీ అనేది డిస్టర్బ్ అవ్వదండి. అండ్ లోపల నుంచి మనకు చల్లదనం బయట రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో సమోసా మెల్లగా ఫ్రై అవుతూ ఉంటుంది. సో షెఫ్ శ్రీకాంత్, ఇలా మనం పొడుగా బేల్ చేసేసుకోవాలి, ఎగ్ షేప్లో బేల్ చేసేసుకొని ఆఫ్ చేసుకున్నాము. మనకి రోడ్ కాని వాళ్ళకి ఎగ్ షేప్లో చేయడం చాలా ఈజీ అండి. వచ్చిన వాళ్ళకి ఎగ్ షేప్లో చేయడానికి కొద్దిగా కష్టం, కానీ రాని వాళ్ళకి చాలా ఈజీ అండి. ఎగ్ షేప్ ఓవల్ షేప్లో చేసుకొని హాఫ్ కట్ చేసుకున్నాము. దీనికి మనం జస్ట్ సమోసా చేసుకోవడం చాలా ఈజీ అండి. చాలా కష్టపడుతుంటారు. అంటే ఈ బ్రాడ్ ఎడ్జ్ ఏది ఉందో మీరు అటు సైడ్ మీ అవుట్ సైడ్ పెట్టుకోండి, అండ్ రౌండ్ ఎడ్జ్ మీ సైడ్ పెట్టుకోండి. కొద్దిగా చుట్టూ వాటర్ అప్లై చేసేయండి లైట్గా. మనకి స్టిక్కింగ్ మంచిగా అవనట్టయితే మాత్రం మనం ఆయిల్ వేసినట్టు విడిపోతుంది. సో మనం స్టిక్కింగ్ చేసుకుందాం. మనం ఇవి కొద్దిగా మందంగా చేసుకోవాలండి, సన్నగా చేసుకుంటే మనకి కరెక్ట్గా ఫోల్డ్ అవ్వదు అండ్ క్రిస్పీనెస్ అనేది రాదు. సో ఇది ఉంది కదండి, దీన్ని మనం జస్ట్ ఫోల్డ్ చేసాము అండ్ మధ్యలో ఫింగర్లోది జస్ట్ బ్యాక్ ఒక ట్రయాంగిల్ వచ్చిందండి. జస్ట్ మీరు ఇది క్లోజ్ చేసేసుకోండి, సెంటర్ని ప్రెస్ చేసేయండి. మీకు ఆటోమేటిక్గా కోన్ వచ్చేస్తుంది. అండ్ వాటర్ మీరు మొత్తం అప్లై చేసినట్టయితే కోన్ కరెక్ట్గా రాదు. సో కొద్దిగా వాటర్ చూసుకొని అప్లై చేసుకోండి. అండ్ కోన్ రెడీగా ఉంది. సో మనం దీంట్లో స్టఫింగ్ ఏదైతే ముందుగా మనం స్టఫింగ్ చేసుకున్నామో, బంగాళదుంప, డ్రై బఠానీ, ఏదైతే ఉడకబెట్టిన డ్రై బఠానీ కానివ్వండి, ఫ్రెష్ పీస్, మింట్ చట్నీ, పుదీనా చట్నీ, కొత్తిమీర చట్నీ కూడా వేసుకున్నాము, కారం, పసుపు ఇవన్నీ వేసుకున్నాం కదా. సో ఆ స్టఫింగ్ కూడా స్టఫ్ చేసుకున్నాం, మనం స్టఫింగ్ చేసేసుకున్నాం. అండ్ ఫోల్డింగ్ కూడా అది ఇంపార్టెంట్ అండి. మీరు ఇది ఒకలాగో మీకు అంటే ఏ రౌండ్ ఎడ్జ్ ఎలాగో పొడవు వస్తుంది. జస్ట్ మీరు మీ రైట్ హ్యాండ్ నుంచి దీన్ని ఇలా ప్రెస్ చేసుకోండి లోపలికి, అండ్ దీన్ని పుల్ చేసుకొని జస్ట్ దీంతో పాటు మీరు డైరెక్ట్గా ప్రెస్ చేసేసుకోవచ్చు. అండ్ ఇది ప్రెస్ చేసేటప్పుడు మళ్ళీ కొద్దిగా తడి అనేది తీసుకోండి. సో మనకి కింద ఎడ్జ్ అనేది కరెక్ట్గా వస్తుంది. సో మనకి ఎడ్జ్ కూడా వచ్చేసింది అండ్ మనకి సమోసా నిలబడుతుంది. సో సమోసా మనకి అయిపోయింది. అండ్ మనం లో హీట్ అంటే ఆయిల్ మనకి చాలా లో ఫ్లేమ్లో అండ్ తక్కువ వేడి అంటే మీడియం హీట్ మీద, అంటే మనం అప్పడాలు వేసుకునేంత వేడి కాదండి, దానికన్నా తక్కువ వేడిలో మనం సమోసా వేసేసుకుందాం. ఓకే, ఆల్రెడీ నేను ఒక 3 వేసేసానండి ముందే, ఎందుకంటే సమోసా కుక్ అవ్వడానికి టైం పడుతుంది. జనరల్గా 10 to 15 minutes మీరు ఓపిక్గా ఎంతసేపు మీరు ఫ్రై చేస్తే అంత క్రిస్పీ కోట్ పైన వస్తుందండి. మీరు తొందరగా చేసినట్టయితే పైన కోట్ ఏదైతుందో మీకు పొంగిపోతుంది అండ్ పూరి అయిపోతుంది. బట్ ఇక్కడ మీరు చూస్తున్నారు, మీరు పైన ఏం పొంగలేదండి, ఒక్క బబుల్ మార్క్ కూడా రాలేదు, అంటే గాలి ఒక్క బబుల్ కూడా రాలేదు. మెల్లగా లో హీట్ మీద ఫ్రై అవుతున్నాయి. ఒక 10 to 15 minutes లో హీట్ మీద మెల్లగా ఫ్రై చేసుకోండి. వీటిని కలుపుతూ ఉండండి. దయచేసి గంటతో స్పూన్తో మాత్రం కలపకండి. ఏదన్నా సీకు అంటే స్కీవర్ ఎలాగో ఇంట్లో ఉంటుంది, ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది, దాంతో లేదా నైఫ్తో సింపుల్గా జస్ట్ సైడ్కి అలా జరుపుతున్నట్టు మీరు గంట పెట్టినట్టు షేప్ అవుట్ అయిపోతుంది, సమోసా షేప్ అనేది అవుట్ అవుతుంది. నేను కొద్దిగా చిన్న సైజ్ సమోసా చేశాను, పెద్దగా చేయలేదు, కొంచెం చిన్నగా, ఎందుకంటే మనం మీకు నచ్చిన సైజులో చేసుకోండి. ఫస్ట్ అయితే బిగిన్ విత్ స్మాల్ సైజ్, తర్వాత సైజెస్ పెంచుకోవచ్చు. అండ్ ఇంకోటి మనం చాట్కి అన్నాం కాబట్టి కొద్దిగా చిన్నగానే చేసుకున్నాం, మనకి క్రిస్పీగా బాగుంటాయి. అండ్ స్టఫింగ్ కొద్దిగా తక్కువ వేసుకోండి చాట్కి అన్నప్పుడు. డైరెక్ట్గా తిన్నాము, కొద్దిగా స్టఫ్ ఎక్కువ ఉన్నా పర్లేదు. బట్ ఈవెన్ దో స్టఫ్ ఎక్కువ ఉంటే మనకి తినేటప్పుడు ఆ మజా రాదండి. సో కొద్దిగా స్టఫ్ తక్కువ పెట్టుకోండి, పైన కోట్ అనేది ఎక్కువ ఉంటే మీకు
బాగుంటుంది. సో వెయిట్ చేద్దాం 10 నుంచి 15 నిమిషాల వరకు సమోసాస్ డీప్ ఫ్రై అయిపోతాయి. సంచన టేస్ట్ చేసి చెప్తుంది ఎంత అదిరిపోయాయో. షెఫ్ శ్రీకాంత్ ఆకలేస్తుంది. షెఫ్ శ్రీకాంత్ సమోసాస్ కూడా రెడీ అయిపోయాయి టైంకి, గోల్డెన్ కలర్లో నైస్గా కనబడుతున్నాయి. సో ఇంకా మాటలు లేవు. నో మోర్ టాకింగ్ ఇన్ విందు వినోదం, ఓన్లీ టేస్టింగ్ అండ్ ఈటింగ్. తప్పకుండా అండి. ఆఫ్ చేయమంటారా స్టవ్? ఆఫ్ చేసేయండి. చూడండి, మీకు పైకి దిగండి ఆయిల్ ఏమైనా కనిపిస్తుందా అండి? ఆయిల్ అబ్జర్వ్ చేయలేదు. మీరు జనరల్గా ఏ ఫుడ్ చూసినా కానీ పైన మీరు బయటికి తీయని ఆయిల్ అనేది కనిపిస్తుంది. బట్ ఇక్కడ మీకు ఆయిల్ ఏం కనిపించట్లేదు, ఎందుకంటే స్లో కుకింగ్ సీక్రెట్ అదే అండి. మనం ఏదైనా స్లోగా కుక్ చేసినప్పుడు ఆయిల్ అనేది తీసుకుంటుంది అండ్ వదిలేస్తుంది కూడా, సో ప్రాబ్లం లేదు. ఇలా మనకి గారె చేసుకుని మనం అబ్జర్వ్ చేసుకుంటుంది అండ్ అది వదిలేసే టైం మనం ఇవ్వమండి. ఇక్కడ మనం ఇచ్చాము అంటే లైక్ లో హీట్ మీద మనం ఫ్రై చేసాము, స్లో మెల్లగా మనకి అబ్జర్వ్ చేసుకుని ఆయిల్ కూడా వదిలేసింది, మనకి కంప్లీట్ డ్రై అయిపోయాయి. ఆహా, హాట్గా ఇంట్లో సమోసాలు చేసి పెట్టేశారు నా కోసం. పండగ స్వీట్లు తిని తిని బోర్ కొట్టేసింది. చలో షెఫ్ శ్రీకాంత్, నో మోర్ టాకింగ్, వాట్ డు యు సే? అంతే అండి, మనకి చాట్ సమోసా రెడీ అయిపోయిందండి. అది సౌత్ ఇండియన్ స్టైల్ అండి, ఇండియన్ స్టైల్గా సౌత్ ఇండియన్ స్టైల్లో చేసాము కొద్దిగా. సో సంజన గారు టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఆహా, సమోసాస్ ఫైనల్లీ నా చేతికి వచ్చేసాయండి. సో నేను టేస్ట్ చేస్తాను. క్రిస్పీగా ఉంది. ఆహా, సౌండ్ వస్తుంది, అదిరిపోయింది. మీరు తీసుకోండి షెఫ్ శ్రీకాంత్, చాలా తర్వాత తింటారండి. మీరు ఎంత కావాలో మీరు తినేయండి, లాస్ట్లో తినేస్తారు. ఓకే, లాస్ట్కి తింటారంటే నో ప్రాబ్లం. అంటే ఉంటే తింటానని చెప్పానండి, అవి ఉండవని నాకు తెలుసు, సో తింటానని చెప్పాను నేను. చాలా బాగుందండి, సమోసాస్ అదిరిపోయాయి. ఆహా, సమోసాస్ ఇంట్లో హాయిగా చేసుకోవచ్చు, బయట నుంచి ఎందుకు. ఆ ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన ఆయిల్లోనే సమోసాలు వేసి తీస్తారు. సో మరి లేట్ చేయకుండా మీరు